అధికార పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అడ్డుకుంటుందని ప్రశ్నించారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంతో కలిసి ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణపై ఆయనకు ప్రేమ లేదని, ఇందుకు గతంలో రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. వందే భారత్ రైలును మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి కాదు కదా, కనీసం సికింద్రాబాద్కు ఏమైనా చేశారా అని నిలదీశారు. మోదీ బాధ్యతారహితంగా మాట్లాడారని, ఆయన మాట్లాడిన మాటలపై చర్చకు సిద్ధమన్నారు. ఎవరి వాదనలో బలమెంతో చూసుకుందామంటూ సవాల్ విసిరారు మంత్రి తలసాని. అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది. అంతకుముందు ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ వస్తా పోలేదా? ఆ రోజు మీరు అవాయిడ్ చేశారు. రెండోది, కరోనా ఆ వ్యాక్సిన్ కనిపెట్టింది ఈయన అన్నట్టు మాట్లాడుతూ నిన్న మొన్న ఏం చెప్పారు? మొన్ననే టెలికాన్ఫరెన్స్ రాష్ట్రాల హెల్త్ మినిస్టర్లతో పెట్టినప్పుడు వ్యాక్సిన్ ఇయ్యారన్న అలర్ట్ చేస్తున్నట్ట. మీరేది అలర్ట్ చేసేది? మాకు తెలియదా? వ్యాక్సిన్ ఇవ్వమని చెప్పారు. కరోనా వైరస్ ఇంకా పోలేదు. అక్కడక్కడ కేసులు వస్తున్నటువంటివి కూడా మనం టీవీలో పేపర్లో చూస్తున్నటువంటి. రెండోది, మెడికల్ కాలేజ్. ఒక్కటన్నా మెడికల్ కాలేజ్ మీరు ఇచ్చిండ్రా ఈ రాష్ట్రానికి? 33 జిల్లాలు ఏర్పాటు అయితే ఒక కాలేజ్ అని ఇచ్చిండ్రా? ఆమె ఫైనాన్స్ మినిస్టర్ చెప్తుంది, వాళ్ళు అడుగుతుంది ఉన్న దగ్గర అంటే నువ్వు లేని దగ్గర నువ్వు ఇస్తాంటే ఎవరన్నా అవుతాడరా? ఎయిమ్స్, బీబీ నగర్ ఎయిమ్స్ మీరు కట్టించిందా? బీబీ నగర్ ఎయిమ్స్ దానికంటే ఓ బిల్డింగ్ కడితే దానికి ఫౌండేషన్. జాతీయ రహదారులు అంటారు. ఎన్ని రహదారులు ఇచ్చినా చెప్పాయా? ఇది రైట్ రాయల్ గా మన రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కులు. ఈ దేశానికి తెలంగాణ ప్రభుత్వం అందరికంటే ఎక్కువ రెవెన్యూ షేర్ చేస్తున్నటువంటి రాష్ట్రం. ఎక్కడ ఎలక్షన్ పోతే అక్కడ ఇప్పుడు కర్ణాటకలు ఉన్నాయి, ఇక విక్షల విడిగి ఇచ్చేస్తారు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అయినాయి, విక్షల విడిగి ఇచ్చేస్తారు. మీకు బాధ్యత లేదు. నీతి ఆయోగం పెట్టారు.